సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కుత్బుల్లాపూర్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సూరారంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు జరిగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డ్యూటీ పడని వాళ్ళు అనుకున్నటువంటి వారు రోజున సూరారం ఎక్స్ రోడ్ గ్రేటర్ హైదరాబాద్లోని శ్రీ ఉమామహేశ్వరాలయం ఎంతో చరిత్రాత్మకంగా ఉంది. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఓ పెద్ద గుండు నుండే ఆ గుండు సొరంగం పడి 250 సంవత్సరాల క్రితం పిడుగుబడి ఓ సొరంగం ఏర్పడ్డది. ఈ సొరంగం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ అదేవిధంగా ఈ లింగము నర్మదా నదికి వెళ్ళి ఘనాపాటి పంతులు గారు ఎక్కడ కింద పెట్టకుండా తొడ మీద తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగంకు అర్ధచంద్రాకారము నామాలు ఉండడం మూలాన అభిషేకం చేసుకునే భక్తులకే కనిపిస్తుంది, మరెవరికి కనిపించేది. ఈ లింగం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయం కొండ ప్రాంతంలో ఉండడం మూలాన ఎంతో ఆహ్లాదకరంగా చెట్లు చేమలతోని భక్తులకు మెదక్ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్ వివిధ ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున 3 గంటల నుండే సాయంత్రం రాత్రి 11 గంటల వరకు లైన్లో 5-6 గంటలు నిలబడి ఓం నమః స్మరణతోని భక్తులు